మీ నేమ్? సాయి కృష్ణ. సాయి కృష్ణ, మీరు ఎందులో విన్ అయ్యారు? నేను 100 మీటర్స్లో గెలిచాను. ఓకే, 100 మీటర్స్. ఏజ్? అండర్ 16. ఓకే, అండర్ 16 విన్నర్ సాయి కృష్ణ. మీ ప్లేస్ ఫస్ట్, సెకండ్, థర్డ్? నేను థర్డ్ వచ్చా. ఓకే, థర్డ్ ప్లేస్ విన్నర్. బై ద వే, ఓకే, సంతోష్ కుమార్ గారు, మీ అబ్బాయి విన్ అవ్వటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. నేను ఐఎమ్ వెరీ ప్రౌడ్, ఈజ్ మై సన్. దట్స్ గ్రేట్ అండి. అండ్ వాళ్ళ మదర్ ఉన్నారు. మీ నేమ్ అండి? గాయత్రి అండి. గాయత్రి గారు, ఎన్ని ఇయర్స్గా సాయి కృష్ణ మీరు ఎంకరేజ్ చేస్తున్నారు? 4-5 ఇయర్స్ నుండి చేస్తున్నారండి. తను చాలా బాగా యాక్టివ్నెస్ ఉంటుంది తనకి ఈ స్పోర్ట్స్లో. దీంట్లో తనకి చాలా ప్రైజెస్ వచ్చాయండి. మెడల్స్ కూడా చాలా వచ్చాయి. గోల్డ్, సిల్వర్, బ్రౌన్స్ చాలా వచ్చాయండి. తను డిపిఎస్ నాచారం అండి. గ్రేట్ అండి. అంటే ఇటు ఎడ్యుకేషన్లోను స్పోర్ట్స్లోను తను ఛాంపియన్గా ఉన్నాడండి. అవునండి. ఓకే. అండ్ సాయి కృష్ణ థర్డ్ ప్లేస్ విన్ అయి ఉన్నారు. వన్ ఆఫ్ ద ఛాంపియన్స్గా మీరు ఉన్నారు కాబట్టి ఈ ఫీలింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? నేను చాలా మంచిగా అనిపించింది నాకు థర్డ్ ప్లేస్ వచ్చింది కాబట్టి. యాక్చువల్లీ నా ఫోకస్ ఏముండంటే గోల్డ్ మెడల్ తేయాలని ఉండే, కానీ లైక్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద టఫ్ కాంపిటీషన్. చాలా మంచి కాంపిటేటివ్ స్పిరిట్ ఉంది అందరిలో. అయితే థర్డ్ పొజిషన్ వచ్చా అన్నమాట. సో నా ఇప్పుడు నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే మంచిగా ప్రాక్టీస్ చేసి ట్రైన్ అయ్యి మంచి స్పిరిట్ ఇచ్చి గోల్డ్ మెడల్ కొట్టడం. గ్రేట్. అండ్ మీరు మన ఈ హెమ్ ట్రైబ్ 100 మీటర్స్ రన్నింగ్ కాంపిటీషన్లో మీ బాబుని తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయించారు. సో మీరు మన కాంపిటీషన్ గురించి ఏం చెప్తారు? కాంపిటీషన్ అందరినీ, సిటీ లెవెల్ ఉన్న అందరినీ ఒకటే దగ్గర గ్యాదరింగ్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో ఇక్కడ చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుందండి. ఇక్కడ అందరినీ కూడా ఎంకరేజ్ చేసి చిన్న పెద్ద లేకుండా అందరికి 8 నుంచి 18 ఇయర్స్ వరకు అన్ని కాంపిటీషన్ 400 మీటర్స్ 100 మీటర్స్ అన్నీ చేపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వెరీ హ్యాపీ ఫీల్ అవుతున్నానండి. ఓకే అండి, థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ పేరెంట్స్. సో మీ సపోర్ట్ ఎప్పుడు ఉండాలి మీ బాబుకి, అండ్ తను మరిన్ని మైల్ స్టోన్స్ అచీవ్ డెఫినెట్గా చేస్తాడు. సో దట్స్ ఇట్ ఎట్ ద మూమెంట్. మరి ఒక పేరెంట్తో మళ్ళీ మాట్లాడదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనతో ఉన్నారు మన 5K రన్ అండ్ 100 మీటర్స్కి ఉన్నటువంటి టైటిల్ స్పాన్సర్ హెమ్ ట్రైబ్. ఇండియాలో ఇది ఒక వన్ ఆఫ్ ద ఫ్యాబులస్ కంపెనీస్. స్టార్టప్గా ఉండి అండ్ దాన్ని యంగ్ అండ్ డైనమిక్ అచీవర్ ఆర్యన్ డెవలప్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్ ఇన్స్పిరేషన్ వాళ్ళ ఫాదర్ నుంచి, సునీల్ గారి నుంచి వచ్చింది, హూ హ్యాస్ బీన్ ది ఓనర్ ఆఫ్ సురక్ష ఫార్మా. ఆర్యన్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. సో మీకు ఈ ఫీల్డ్ అసోసియేట్ అవ్వడం ఎలా అనిపిస్తుంది ఆర్యన్? It's great heights for us. It's a new opportunity. ఎందుకంటే it builds strength and resilience and confidence for the younger athletes to come and perform, expose their talent to the coaches and the team that are taking to the newer milestones అన్నమాట. సో ఈ జర్నీలో మాకు వచ్చే ఆపర్చునిటీ ఇస్ త్రూ దట్ అలాంటి ఫైనెస్ట్ న్యూట్రిషన్ ప్రొవైడ్ చేస్తూ దాంతోపాటు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడంతో వీఆర్ లైక్ ఇట్స్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ అ ఓపెనింగ్ టు న్యూవర్ బిజినెస్ ఆపర్చునిటీస్ అండ్ ఆల్సో న్యూవర్ మైల్స్టోన్స్. ఆర్యన్, మార్నింగ్ నుంచి మనం చూస్తున్నాం అండర్ 8 నుంచి అండర్ 18 అప్ టు 35 ఇయర్స్ వరకు కూడా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశారు. అది మీకు ఎలా అనిపిస్తుంది? అసలు దేర్ ఎనర్జీస్ ఇస్ జస్ట్ ఎక్స్ట్రాడనరీ. ఎందుకంటే లైక్ ఆ హీట్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ త్రూ అండ్ ఆల్సో దే టేకింగ్ ద టైమ్ డ్యూరింగ్ సండే, అండ్ దాంతోపాటు దేర్ పేరెంట్స్ దట్ చీరింగ్, ద కోచెస్ అండ్ స్కూల్స్ దట్ రిప్రజెంటింగ్, దే బిలీవ్ ఇన్ ఇండివిజువల్స్ టాలెంట్ అండ్ ద గోల్ డ్రివెన్ బై దర్ ఫ్యామిలీ అండ్ దర్ పుష్ టు ద ఇండియన్ రిప్రజెంట్ చేయడం అయినా, స్టేట్ లెవెల్ అయినా, సిటీ అయినా, ఆ కాన్ఫిడెన్స్ విల్ డ్రైవ్ దెమ్ టు గ్రేటర్ సక్సెస్ అని నాకు బాగా అనిపించింది. అండ్ వీ నీడ్ టు గివ్ దెమ్ దట్ ప్లాట్ఫామ్ ఫర్ దెమ్ టు ఎక్స్పోజ్ దెమ్ సెల్ఫ్ ఇస్ ఆల్సో వన్ థింగ్. లైక్ present themselves is also very nice. Aryan, so what do you say about the future plans of Hem Tribe? So we are very simple. We are a startup based company that is focusing on nutraceutical awareness with our own in-house manufacturing. So dan batti we are trying to give that best quality at best to each and every athlete and adults and anybody is trying to use it. ఆ అవేర్నెస్ మేము క్రియేట్ చేస్తున్నాము. దాంతోపాటు మా విజన్స్ అండ్ గోల్స్ ఏంటంటే టు అలైన్ విత్ ద అథ్లెటిక్ స్పిరిట్ అండ్ అథ్లెటిక్ విజ్డమ్ అండ్ అథ్లెటిక్ స్ట్రెంగ్త్. వాళ్ళతో పాటు టైఅప్ అయ్యి వీఆర్ డూయింగ్ ఇట్, అండ్ దిస్ ఇస్ నాట్ అ స్మాల్, దిస్ ఇస్ ద జర్నీ టు ది ఎక్స్ట్రాడినరీ లెవెల్స్ దట్ కెన్ బ్రింగ్ టు ద మెడల్స్ టు ది ఇండియన్ కంట్రీ. గ్రేట్ టు నో. ఫైనల్లీ మన అథ్లెట్స్కి మీరు ఏం చెప్తారు? Final word, congratulations to all the winners.
And amazing job to all the participants. And thank you so much for all the parents and everybody coming here. The only word I can give is don't stop, keep on running, keep on fighting till the end, and never give up. Glad to know this. Thank you so much, Aryan, for the valuable contribution and time. Friends, ఇప్పుడు మనతో ఉన్నారు క్యూట్ లిటిల్ ఛాంపియన్ షాన్వి అండ్ షాన్వి పేరెంట్స్. ఫస్ట్ షాన్వి, నువ్వు ఫస్ట్ ప్లేస్ విన్ అయ్యావు, అండర్ 8 కదా, మరి అందరిని డిఫీట్ చేసి ఫస్ట్ ప్లేస్ అచీవ్ చేసావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా మంచిగా అనిపిస్తుందా? నిన్ను ఎవరు బాగా ట్రైన్ చేశారు, మమ్మీయా డాడీయా? బోతా? ఓ, ఇద్దరిని సాటిస్ఫై చేస్తుంది అనమాట. సో మమ్మీ డాడీ ఇద్దరు ఈక్వల్ ఇంపార్టెంట్ తనకి. అండ్ బై ద వే షాన్వి వాళ్ళ మదర్ ఉన్నారు, మీ నేమ్ అండి? పవిత్ర. పవిత్ర గారు, షాన్వి అచీవ్మెంట్ గురించి మీరేం చెప్తారు? We are very happy that she won here, and we are very happy to be here. And from childhood she likes to run, so we encouraged, and even in the Chirak also teachers trained her very well, so that's where she is here now. Yeah, thank you. గ్రేట్ టు నో. అండ్ శివ, మీరు మీ డాటర్ విన్నారు, మిమ్మల్ని అడగకుండానే మీ హ్యాపీనెస్ తెలుస్తుంది. సో తనకి ఎప్పుడు మీ సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది? Whatever she likes, we used to encourage her normally. So she likes athletics normally. So this is the first time she is participating in the open thing. We are very happy for that actually. And what do you say about the support offered from her management? I guess Chirag. So what do you say about this support? It's very good actually. Our coach, he supported very well, and he used to encourage her very well. And she used to come home and tell that our coach told that he will take to the competitions outside like that. That was very good from support management side. Great. So you won first place. ఇషాన్వి, మరి మిగతా విన్నర్స్ కూడా చాలా మంది ఉన్నారు, నువ్వు ఫస్ట్ వచ్చావు కదా, మరి ఫస్ట్ వచ్చినందుకు మమ్మీకి ఎక్కువ థ్యాంక్స్ చెప్తావా, డాడీకి ఎక్కువ థ్యాంక్స్ చెప్తావా నువ్వు? అబ్బా, మళ్ళీ కవర్ చేసేసింది బోత్ అని. ఓకే ఇషాన్వి. ఓకే డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ డాటర్. So by the way friends, this is all about Ishanvi, the cute little champion under 8, number 1 in 100 meters. So మరింత మంది champions తో మళ్ళీ మీట్ అవుతాం.